ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్ డాక్టర్ ఆర్జే విశ్వక్సేన్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, ప్రతి ఒక్కరు కూడా వ్యాలెట్స్ వాడుతూ ఉంటారు. డబ్బును ఆకర్షించడానికి స్పెసిఫిక్గా ఎలాంటి వ్యాలెట్స్ వాడాలి సార్? మనం ఎలాంటి కలర్స్ ఉన్న వ్యాలెట్స్ వాడాలి? సాధారణంగా పర్సులు అందరూ మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, సాధారణంగా మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అందరూ చేస్తున్న తప్పులు ఏంటి సార్ ఎక్కువ శాతంగా? మన లైఫ్లోకి మనీ ఫ్లో బాగా పెరగాలి, మీరు అనుకుంటున్న మల్టిపుల్ సోర్సెస్ ద్వారా డబ్బులు రావాలి అంటే మెయిన్గా మీ పర్సు కలర్ ఒకటి ఇంపార్టెంట్. రెండోది ఆ పర్సులో మీరు మెయింటైన్ చాలామంది మన హౌస్ బిల్స్ కానివ్వండి, కరెంట్ బిల్లు కానివ్వండి, రకరకాల రిసిప్ట్స్ అన్నీ పెట్టుకుంటూ ఉంటారండి. ఎప్పుడైనా సరే మీరు పర్సుని చాలా పరిశుభ్రంగా పెట్టుకోండి. పర్సులో మీరు కరెన్సీ పెడుతున్నప్పుడు కూడా హై అమౌంట్ నుంచి లోయెస్ట్ అమౌంట్కి పెట్టుకోండి. కరెన్సీ అనేది ఎప్పుడూ మీరు అదొక ఎనర్జీగా భావించండి. చాలామంది కరెన్సీని ఒక పేపర్గా చూస్తారండి. కరెన్సీ ఈజ్ ఎ ఎనర్జీ. టోటల్ విశ్వం అంతా కూడా ఒక ఎనర్జీ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ ఎనర్జీని మనం ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తామో మన లైఫ్లో కూడా డబ్బు ఎక్కువగా వస్తుంది. కాబట్టి పర్సు నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. అయితే ఈ మనీ పవర్ మ్యాజికల్ సీక్రెట్లో డబ్బు బాగా రావాలి అంటే స్పెసిఫిక్ కలర్స్ ఏమన్నా ఉన్నాయని చాలామంది అడుగుతారు. కలర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కలర్ని బట్టి కూడా ఆ ఎనర్జీ అనేది అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. అందుకోసం మీరు చూడండి, డాక్టర్స్ ఒక రకమైన కలర్స్ని వాళ్ళు ఎప్పుడు ఆపరేషన్స్లో వాడతారు. అలాగే మీకు ఏదో జొమాటో కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, స్విగ్గీ కానీ ఒక కలర్ స్పెసిఫిక్ ఉంటుంది అండి. కలర్ అనేది బిజినెస్ మీద, మీ మనీ మీద చాలా అట్రాక్ట్ అవుతుంది. మెయిన్గా ఈ మనీని బాగా అట్రాక్ట్ చేసే కలర్స్ 4 కలర్స్ అండి. ఈ కలర్స్ మీకు చాలా బాగా అట్రాక్ట్ చేస్తాయి. రెడ్ కలర్ కావచ్చు, ఎల్లో కావచ్చు, గ్రీన్ కావచ్చు, అదేవిధంగా బ్లాక్ కావచ్చు. ఇవి వెరీ 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 పవర్ఫుల్ అండి. ఈ కలర్స్ గనక మీరు పర్సు వాడితే 100% మనీని ఎక్కువ అట్రాక్ట్ చేస్తారు. అయితే మీరు ఏ పర్స్ అయినా కొనండి. ఇప్పుడు చెప్పిన 4 కలర్స్లో ఆ పర్సు కొనేటప్పుడు ఈగిల్ సింబల్ ఉన్న పర్సుని కొనండి. ఈగల్ సింబల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఈగల్ సింబల్ ఉన్న పర్సు మీరు కనుక కొనుక్కొని చూడండి, సంపదను ఆకర్షిస్తుంది అండి. ఈగల్కి డబ్బుకి సంబంధం ఏంటంటే మీరు చూడండి, మీరు ఎప్పుడైతే ఆకాశంలో అంత హైలో మీకు ఈగల్ ఉంటుందో కింద ఉన్న చిన్న చిన్న వస్తువులు కూడా అది లాక్కెళ్తుంది. కాబట్టి మీ జీవితంలో కూడా చిన్న చిన్న అవకాశాల ద్వారా ఆ ఈగల్ అనేది అమౌంట్ని అట్రాక్ట్ చేస్తుంది, మీ దగ్గరికి తీసుకొస్తుంది. ఈగల్ పర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే ఎవరైతే ఈ బ్లాక్ పర్స్ వాడతారో, ఇది చాలామంది ఎక్కువ మంది సెలబ్రిటీలు కానీ విఐపీలు బ్లాక్ పర్స్ వాడతారు. బ్లాక్ అనేది ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. కానీ బ్లాక్ ఎవరు వాడకూడదు అనేది మీరు తెలుసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఏ మంత్లో అయినా కానివ్వండి, 1వ తేదీ కానీ, 10వ తేదీ కానీ, 19వ తేదీ, 28 ఉంటే ఈ 4 రకాల డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మీరు బ్లాక్ పర్స్ని అవాయిడ్ చేస్తే మంచిది. మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు, కానీ 1 సిరీస్లో ఉన్న వాళ్ళు మాత్రం బ్లాక్ పర్స్ వాడకండి. అదేవిధంగా ఎల్లో పర్స్ అండి. ఎల్లో చాలా చాలా పవర్ఫుల్. ఎల్లో పర్స్ ద్వారా మీకు మనీ అట్రాక్షన్ చాలా చాలా బాగా పెరుగుతుంది. ఎల్లో పర్స్ ఎవరు వాడకూడదు అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 6 కానీ, 15 కానీ, 24 అంటే 6/15/24 డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎల్లో పర్స్ని వాడకండి. అది మీకు యాంటీ కలర్ అవుతుంది. అదేవిధంగా ఈ గ్రీన్ పర్స్ ఈ భూమి మీద ఉన్న 850 కోట్ల మంది ఎవరైనా వాడుకోవచ్చండి. గ్రీన్ వెరీ వెరీ పవర్ఫుల్. గ్రీన్ పర్స్ వాడడం ద్వారా మీకు బ్యాలెన్స్డ్ ఉంటుందండి లైఫ్లో. అంటే కెరియర్ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, రిలేషన్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, అన్ని విషయాలు గ్రీన్ పర్స్ మీకు బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. మనీ ఫ్లో కూడా ఎక్కువగా ఉంటుంది. రెడ్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంది రెడ్ కలర్కే అండి. రెడ్ పర్స్ ఎవరు వాడకూడదు. మీరు చూడండి, ఎక్కువగా మనకు సిగ్నల్లో రెడ్ ఎందుకు పెడతారు? అది ఎక్కువగా కనెక్ట్ అవుతుంది పీపుల్కి. ఆ రెడ్ పర్స్ అందరూ వాడచ్చు, కానీ ఓన్లీ 2 నెంబర్ వాళ్ళు వాడకూడదు. ఎందుకంటే రెడ్ అనేది ఫైర్, 2 అనేది వాటర్. కాబట్టి 2వ నంబర్లో పుట్టిన వాళ్ళు, 11వ నంబర్లో పుట్టిన వాళ్ళు, 29వ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు
రెడ్ కలర్ పర్స్ని అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిది. మిగతా వాళ్ళందరూ వాడొచ్చండి. కాబట్టి పర్సు వాడేటప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్‌కు యాంటీ కలర్ నంబర్ పర్స్‌ని మీరు సెలెక్ట్ చేసుకోకండి. మిగతా రెడ్ గానీ, గ్రీన్ గానీ, బ్లాక్ గానీ, యెల్లో అందరూ వాడొచ్చు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు చెప్పిన 4 స్పెసిఫిక్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు దీన్ని అవాయిడ్ చేస్తే మీరు చాలా బాగా డబ్బుని అట్రాక్ట్ చేస్తారండి. ఇంకోటండి, చాలామంది మనకు బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకుంటారు పర్స్. మీరు ఎప్పుడు పర్స్ని బ్యాక్లో పెట్టుకోకండి, ఫ్రంట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. మెడికల్గా కూడా మీరు ఎప్పుడైతే బ్యాక్ ప్యాకెట్లో పర్స్ ఉంటుందో డిస్క్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని నుంచి కూడా మీరు ఇబ్బంది పడకండి, ఫ్రంట్లో పెట్టుకొని చూడండి. 100% మీ వాడే పర్స్ని బట్టి మీరు డబ్బుని బాగా అట్రాక్ట్ చేస్తారండి. పర్స్ ఎప్పుడు నీట్గా ఉండేటట్టు, క్లీన్గా ఉండేటట్లు పెట్టుకోండి. మన పర్సనల్ లైఫ్కి సంబంధించిన బిల్స్ కానీ, రిసిప్ట్స్ కానీ ఇవేవీ పెట్టుకోకండి. ఎప్పుడు పర్సులో మనీ చాలా ఫ్రెష్గా ఉండాలి, మంచి స్మెల్తో ఉండాలి. పర్సులో మీకు కర్పూరం కానివ్వండి, సెంట్ కానీ అటువంటివి కూడా పెట్టుకోవచ్చండి. అది ఎనర్జీయే కదా. చాలామంది పర్సులో డబ్బుల్ని పెట్టుకున్న తర్వాత ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కాదు అని అంటారు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఎంత డబ్బు కావాలో మీరు ఆ ఫ్రీక్వెన్సీని మార్కెట్లోకి రిలీజ్ చేసినప్పుడే మనీ అట్రాక్ట్ అవుతుంది మీ జీవితంలో. చాలామందికి ఎందుకు అట్రాక్ట్ కాదంటే వాళ్ళ ఆలోచన కూడా అలా ఉంటుందండి. అంటే మేము డబ్బు సంపాదించలేం, ఈ డబ్బు సంపాదించడం మా వల్ల కాదు, ఇది వేరే వాళ్ళే సంపాదించాలి, వాళ్ళని నమ్మట్లేదు basically. వాళ్ళని వాళ్ళు తక్కువ చేసి అనుకుంటుంటారు. అంటే నా కర్మ ఇంతే, నా జాతకం ఇంతే, గ్రహాలు నాకు అనుకూలించడం లేదు, డబ్బు మా కుటుంబంలో అంతకుముందు ఎవరూ సంపాదించలేదు, నా వల్ల కూడా కాదేమో అని ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉంచుకుంటారో అటువంటి వ్యక్తులు ఎవరూ డబ్బు సంపాదించలేరండి. డబ్బు సంపాదించడానికి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. నేను సంపాదించగలను అని మీరు మనస్ఫూర్తిగా అనుకున్నప్పుడు నేచర్ మీకు స్పందిస్తుంది, అనేక రకాల అవకాశాలు మీ జీవితంలోకి తీసుకొస్తుంది. నేను సంపాదించగలను, నేను ఏదైనా కొనగలను, నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను, నేను లగ్జరీగా జీవించగలను, నేను ప్రతిదీ చాలా సులభంగా పొందగలను, డబ్బంటే నాకు చాలా ఇష్టం, డబ్బు నాకు సులభమైన మార్గాల ద్వారా వస్తుంది, డబ్బు నా మంచి మిత్రుడు, డబ్బు ఎప్పుడూ నాతోనే ఉంటుంది. ఇటువంటి భావనలు కనుక మీరు పెట్టుకుంటే మీ జీవితంలో డబ్బు చాలా సులభంగా వస్తుంది. ఎప్పుడూ డబ్బును ప్రేమించండి. డబ్బు సంపదను మీరు ఎప్పుడు డబ్బు సంపదని చాంటింగ్ చేస్తూ ఉండండి. 100% సులభమైన మార్గాల ద్వారా మీ జీవితంలోకి యూనివర్స్ డబ్బును పంపిస్తుంది. మీరు ఎక్కడున్నా కూడా అటువంటి వ్యక్తుల్ని యూనివర్స్ మీ జీవితంలోకి తీసుకొస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు డబ్బు గురించి ఆలోచించడం మొదలు పెడతారో 100% డబ్బు మీ జీవితంలోకి వస్తుంది. సార్, సాధారణంగా వ్యాలెట్స్లో మెమరీ కింద చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు, అది చూసుకోవడానికి. అలా పెట్టుకోకూడదండి, అది నెగిటివ్ అండి, పెట్టుకోకూడదు. వ్యాలెట్లో మీరు డబ్బే పెట్టుకోండి. డబ్బే అన్ని రకాల అవసరాలను తీరుస్తుంది. మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ అవసరాలని తీర్చింది డబ్బు మాత్రమే. మీరు ఆర్థికంగా బలపడితే మీరు ఏదైనా సాధిస్తారు. పర్సులో డబ్బు మాత్రమే. లక్ష్మీదేవి ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు, అవి కూడా అవాయిడ్. ఓకే, లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోవచ్చు, అదొక ఎనర్జీ. ఎప్పుడైతే మీరు లక్ష్మీదేవిని చూసినప్పుడు డబ్బు మీకు గుర్తు వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మీకు డబ్బు గుర్తు వస్తుందో అప్పుడు ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతారు. డబ్బు చాలా సులభంగా మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. డబ్బును ఆకర్షించడానికి ఎలాంటి వ్యాలెట్స్ వాడాలి, ఏ కలర్స్ ఉన్న వ్యాలెట్స్ వాడాలి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.